హాయ్ అందరికీ. ఈరోజు నా ఛానల్లో చిక్కుడుకాయ వేపుడు చేస్తున్నాను. ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. ముందుగా చిక్కుడుకాయలని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా కడిగేసి ఉడికించుకోవాలి. నేను కుక్కర్లో పెడుతున్నాను. ఒక 3-4 విజిల్స్ పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చిక్కుడుకాయలని ఉడకబెట్టేసి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాం. వేయించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, పచ్చెనగపప్పు, మినపప్పు పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇవి బాగా వేగాయి కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో పసుపు, కొంచెం కారం, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఉప్పు నేను చిక్కుడుకాయ ముక్కల్లోనే వేసాను. సరిపోకపోతే ఒకసారి మనం చూసుకొని కలుపుకోవాలి. ఇవంతా దీనికి కలిసేలా కలుపుకోవాలి. ఇవి ఆల్రెడీ ఉడికిపోయిన ముక్కలే కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఒక 5 నిమిషాల్లో మనం ఈ చిక్కుడుకాయ వేపుడిని రెడీ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.